మన కృష్ణ యాదవ్ అన్నట్టు నేను కూడా పక్క నల్లకుంట లోకల్. ఇక్కడ చింతలతో సైకిల్ వేసుకొని నా కాళ్ళ చిప్పలు ఒలిగినాయి. అనే చింతల చెట్లే ఉండేవి ఇక్కడ. అట్లా నేను దీని విషయంలో ఒక నిజంగా చెప్పదలుచుకున్నా. అందరూ ఒప్పుకోవాల్సిందే. అందరు హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది అయితే లోకల్ హైదరాబాద్ అంటున్నారో వాళ్ళందరూ నిద్ర నటిస్తున్నారు. మనం ఎందుకంటే వాళ్ళు లేపినా లేచేటట్టు లేదు. కానీ ఈ బాధ్యత మన అందరం తీసుకొని వాళ్ళ నిద్ర మేలుకొల్పినప్పుడే మనం సక్సెస్. అందరం బాధ్యత తీసుకోవాల్సిందేది. సరే, ఇక్కడ మనం అంటున్నాం ముస్లిమ్స్ మన ఉద్యమంలో పాల్గొనాలని. దానికి మనం ఏం చేస్తున్నాం? ఏం చేయట్లేదు. మనం సమావేశాలన్నీ న్యూస్ సిటీలో పెడుతున్నాం, వీటికి రమ్మంటున్నాం, వాళ్ళు వస్తలేదు. వాళ్ళు రానప్పుడు మనమే వాళ్ళ దగ్గర పోదాం, 4 సమావేశాలు అక్కడనే పెడదాం. తప్పకుండా ఒక్కసారైనా వాళ్ళు వస్తారు. అట్లా 4 సమావేశాలు అక్కడ, 4 పాదయాత్రలు అక్కడ చేద్దాం. ఇంతమందిని కలిసి అనుకోని ఒకసారి అక్కడ పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా 10 మంది కొత్త నాయకులు పుడతారు అక్కడ. ఈ కార్యక్రమాన్ని మనం 30 తారీఖు లోపల కనీసం ఒక 10 పాదయాత్రలు చేయండి. అక్కడ 10 మందో కానీ 15 మందో కానీ అక్కడ జెండాలు వేసుకొని, జేఏసీ జెండాలు వేసుకొని చలో హైదరాబాద్ అని అక్కడ ఒక 10 రోజులన్నా, ఇప్పుడున్న 40 రోజుల్లో ఖచ్చితంగా 10 సార్లన్నా ఒక పాదయాత్ర నిర్వహించాలని కోదండరామ్ గారిని కోరుతున్నాను. అక్కడ అంటే చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు బయటికి రావట్లేదు. అంటే మీరు కనుక పాదయాత్ర పెట్టండి, నేను నాకు తెలిసిన 10 మంది అందులో తిప్పేటట్టు నేను చేస్తాను. ప్యూర్ ముస్లిమ్సే, హైదరాబాద్లో ముట్టిన ముస్లిమ్సే. అట్లా నాలాంటి వాళ్ళు ఒక 10 మంది కూడుకుంటే ఖచ్చితంగా ఎంతో మంది ఖచ్చితంగా తిరుగుతారు అక్కడ. నేను కూడా 2-3 TLF మా తెలంగాణ లెక్చరర్ ఫోరం మీటింగ్ పెడితేనే 100 మంది వచ్చారు. మేము తీసుకుపోయి పెట్టినాం అక్కడ 100 మంది వచ్చారు. అక్కడ అందరు ముస్లిమ్సే, మెజారిటీ ముస్లిం లేడీస్ వచ్చారు. టీచర్స్ అందరూ, లెక్చరర్స్ అందరినీ, అక్కడ ఉన్న టీచర్స్ని లెక్చరర్స్ అందరినీ ఏకం చేసి మీటింగ్ పెట్టడం గ్రాండ్ సక్సెస్ అయింది. అట్లా మనం కంటిన్యూస్గా మీటింగ్స్ పెడితే తప్పకుండా వాళ్ళు కూడా పాల్గొంటారు. వాళ్ళకు కూడా అప్పుడు ఎంఐఎంకి కూడా ఒక దడ పుడుతుంది. అమ్మ ఇది ఎక్కడో మన చేతులకే జారిపోతున్నారు అనిపిస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో కొన్ని కార్యక్రమాలు తప్పకుండా చేయాలి. అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి సెకండ్ థింగ్, అందరూ జల దోపిడీ, ఉద్యోగ దోపిడీ అంటున్నారు తప్ప మేజర్గా జరిగింది ఏంటంటే విద్యా దోపిడీ జరిగింది. సార్ ఇక్కడ ప్రిన్సిపాల్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నారు. ఆయనకు తెలుసు ఎంతమంది అయితే అక్కడ చదువుతున్నారో. అక్కడ 1000 సీట్లలో అసలు తెలంగాణలో పుట్టిన వాళ్ళు 400 మంది కూడా ఉంటారు. 600 మంది విద్యార్థులు సమైక్యవాదులకు పుట్టిన వాళ్ళే ఉన్నారు తప్ప వాళ్ళు మనం లోకల్ అని ఈ ముల్కీ రూల్స్ని బేఖతారు చేసి అక్కడ వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో, నేను ఫస్ట్ ఎంసెట్ రాసింది 1982లో. అప్పుడు నాకు 5000 ర్యాంక్ వచ్చింది. అయినా నాకు అప్పుడు ఉన్నాయి 3 కాలేజీలు, ఒక ప్రైవేట్ కాలేజు, ఒక JNTU, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ. CBIT ఉన్నది మాకు అప్పుడు 25,000 కడితే ఫీజు కడితేనే మా ఫాదర్కి ఆ కెపాసిటీ లేదు, మేము చదువుకోలేదు. ఆ రోజుల్లో కూడా చదువుకున్న వాళ్ళు మొత్తం ఆంధ్ర వాళ్ళే తప్ప మన వాళ్ళు కాదు. అంటే విద్యా దోపిడీ ఎంత జరిగింది అనడానికి మీరు దీన్ని అంచనా కట్టలేదు. ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా ఆ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మెడికల్ కాలేజీలో చదివింది 60% వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సమైక్యవాదులే చదువుతున్నారు. వాళ్ళే. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నేను నా MSc అయిపోయిన తర్వాత నేను లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు ఒక JVS ఇన్స్టిట్యూట్ అనేది ఫేమస్ ఉండేది, JVS స్టడీ సర్కిల్ అనేది. దానికి మొత్తం మ్యాక్సిమం మా కాలేజీలో వచ్చే పిల్లలంతా కూడా 2 బస్సులు మార్నింగ్ 6 గంటలకు DHLకి వచ్చేవారు. 2 బస్సులు మార్నింగ్ 6 గంటలకు దిగే ఆ లోపల స్టాన్లీ గలీలోకి 2 బస్సులు వచ్చాయి. అంటే వాళ్ళు ఎవరు అని అంటే అందులో DHL చదువుతున్న మొత్తం ఆంధ్ర ఫ్యామిలీసే. వాళ్ళు మాత్రమే ఇంత దూరం ఇక్కడ ఉంది అని చెప్పి పంపించారు. మీరు చూడండి, DHLలో 4th క్లాస్ ఎంప్లాయ్ ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు అమెరికాలో, ప్రతి గడప నుంచి అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఎవరు అంటే BHL. యాక్చువల్గా BHL కట్టింది ఎవరు? BHL స్థాపించింది ఎవరి కోసం? ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత మెదక్ జిల్లా వాసులకు, రంగారెడ్డి జిల్లా వాసులకు ఆమె ఇచ్చింది. అలా ఇక్కడ జిల్లా వాసులకు ఏమీ లేదు, ఏ జీవనోపాధి లేదని చెప్పి మొత్తం క్లాస్ 2 నుంచి క్లాస్ 4 వరకు మొత్తం తెలంగాణ వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలలో 80% రావాల్సిన చోట 80% వాళ్ళు, 20% మనమే. ఆ 20% కూడా మొత్తం క్లాస్ 4 సైడే ఉన్నారు. కానీ ఏం మెజారిటీ మనకు ఇక్కడ లోకల్గా తీసుకుంటే ఇక్కడ మన ముషిరాబాద్లో ప్రాగా టూల్స్ ఉండే మాయమైపోయింది.
దాని పక్కన డివిఆర్ మిల్స్ ఉండే మాయమైపోయింది. వజీర్ సుల్తాన్ టొబాకో ఉండే బీడీ చెప్పుకుంటున్నారు, అది మాయమైపోయింది. అంటే తెలంగాణ వాళ్ళు ఎక్కడైతే బతికిరో అది లేనే లేదు. ఒక కొద్ది గొప్ప ఐడిపిఎల్ లా ఉండే ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకు ఆ ఐడిపిఎల్ నాశనమైంది. ఆ ఐడిపిఎల్ ఎట్లా నాశనమైందో అందరికీ తెలుసు. అంటే ఇక్కడ మన హైదరాబాద్ వాళ్ళకు ఎక్కడైతే బతికే అవకాశం ఉండేదో ఆ బతుకు తెరువు లేకుండానే చేస్తారు. మన ఊరికే స్లేవ్స్ అనే ఆయన అంటే మనకి ఇక్కడ ఏ స్కూళ్ళు లేవు, ఏ కాలేజీలు లేవు, అసలు ఏ స్కూలు కాలేజీలు సరిగా లేవు. ఇప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ నేను అక్కడికి పుగట్పల్లికి ఒక పని మీద వెళ్తే అక్కడ ఐడియల్ ఉంది. మనకి ఐడియల్ ఇంకో అంటే అక్కడ నుంచి తీసేసి ఎక్కడికో మెదక్కి వెళ్తుందంట. ఆ ఐడియల్ 180 ఎకరాల ఎంతో స్థలం ఉంది. అది గవర్నమెంట్ది, 99 years తీసుకుందని నాకు ఈరోజు తెలిసింది. అది కూడా ఏదో ఇక్కడ నుంచి తీసేస్తున్నారు. ఆ తీసేసిన క్రమంలో అదేంటి ఎవరికి అమ్మాలి, అమ్ముతారా, అమ్మేస్తారా, ఏం చేస్తారు ప్రాజెక్టులు, ఎవరో సమైక్యవాడు దోచుకుంటారు. అంటే అట్లాంటి వాటి ఇప్పుడు మనకు అవకాశం ఉంది, దాన్ని దోచుకోలేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది. అటువంటి చోట విద్యాలయాలు హాస్పిటల్స్ నిర్మించాలి. గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ పెట్టవచ్చు, పెద్ద హై స్కూల్స్ పెట్టవచ్చు, కాలేజెస్. ఇక్కడ సిటీలో ఉన్న స్కూల్స్కి ఎక్కడ కూడా నేను బీయింగ్ ఏ టీచర్ నేను చెప్తున్నా, అసలు విద్య అనేది అసలు ఎలా అవుతుందంటే ఒక పౌల్ట్రీ ఫామ్ బర్డ్ లాగా ఇస్తున్నాం మనం విద్యార్థులు. ఏంటంటే అరే ఈ బర్డ్ని పెంచితే రేపు అది మాంసమో రావాలి, లేకపోతే గుడ్ అనే పెట్టాలి. అంటే వీడికి ఏంటంటే వాటి మీద మనము ఏదో 4 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మరి రేపు నాకు 4 రూపాయలు తెచ్చేటట్టు చేయాలని అనుకుంటుంది తప్ప ఈ సమాజానికి ఉపయోగపడే మనిషిని తయారు చేద్దామని ఏ విద్యాలయాలు కూడా అనుకోండి. దానికి కారణం ఏంటంటే మనకు ప్రస్తుతం ఉన్న లాంగ్వేజ్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఇంజనీర్లు డాక్టర్లే కావాలనుకుంటున్నారు, మన లాంగ్వేజ్ టీచర్స్ ఎక్కడ కూడా మోరల్స్ చెప్పరు, ఏమీ లేదు. అసలు సమాజం గురించి ఎడ్యుకేట్ చేసే ప్రసక్తే మా కార్పొరేట్ కాలేజ్ అయితే ఎక్కడా లేదు. అంటే నేను కార్పొరేట్ కాలేజ్ ప్రిన్సిపాల్గా నేను మాట్లాడుతున్నాను. గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. అసలు యాక్చువల్గా ఒక తెలుగు టీచర్ నేను చదువుకునే రోజుల్లో అసలు ఎన్ని మాటలు చెప్పేటోడు అంటే అన్ని మాటలు చెప్పేటోడు. అసలు ఆ క్లాస్కి పోతే తెలుగు పాఠం అనేది కాదు, సమాజం గురించి ఎన్నో చెప్పేటోడు. అరే మనం ఇట్లా బతకాలి బిడ్డ, అట్లా బతకాలి బిడ్డ, ఇట్లా చేయాలి బిడ్డ, ఇది చేయాలి అది చేయాలని చాలా చెప్పేటోళ్ళు. వివేకవర్ధిలో ఆయన ఆంధ్రనే పాపం, కానీ నేను ఫ్రాంక్ మెచ్చుకోవాలి, కానీ ఆయన చాలా సమాజం గురించి మాట్లాడేటోడు. కానీ అట్లాంటి తెలుగు టీచర్లు కానీ తెలుగు సబ్జెక్ట్ అనేది ఫ్రాంక్ ఏ కార్పొరేట్ కాలేజీలో లేదు. అన్ని సాంస్క్రిట్, లేకపోతే అరబిక్, ఫ్రెంచ్. అంటే ఇట్లా మనకు మోరల్స్ నేర్పే విద్య లేనే లేదు. నిన్నగాక మొన్న ఏదో మాట మీద మాట వచ్చి జెండా వందనం వస్తుంది అంటే ఎంతమంది కార్పొరేట్ పిల్లలకు ఒక్కొక్కరిని కనుక అడిగితే అరే నువ్వు జనగణమన పాడరా అని అన్నావు అనుకోండి, 120 మంది మాత్రమే పాడతారు. టు బీ ఫ్రాంక్ 120 మంది మాత్రమే పాడతారు. అంటే ఇంత సిగ్గుచేటుగా మన విద్యా వ్యవస్థ ఉంది. అంటే అదే నేను చెప్తున్నా. అంటే ఇక్కడ కమింగ్ టు ద హైదరాబాద్ మార్చ్, మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిందంటే మా హైదరాబాద్ అంటే నేను అనుకున్న ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే ఉంటారేమో అనుకున్నా. అంటే హైదరాబాద్ గురించి మా హైదరాబాద్ అనేది సపరేట్ అంటే ఎగేన్స్ట్ కూడా అనుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్ అనేది సపరేట్ ఉద్యమం చేస్తుందా అంటే నాకు తెలియదు. అంటే టు బీ ఫ్రాంక్ అది కూడా చెప్పాలి, నా రూపంలో ఉన్నాడు. అట్లా అనుకునే నేను ఇంకో మా ఫ్రెండ్ అరే సునీల్ వాళ్ళు ఎప్పుడు అంటారు హైదరాబాద్ మనం కూడా ఒకటి కదిలించాలన్నా హైదరాబాద్ అని, హైదరాబాద్ ఉద్యమంలోకి రావట్లేదు అని, అంటే హైదరాబాద్ జనాలను ఉద్యమంలో తీసుకురావాలి, మనం తెప్పిలేకపోతున్నాము అని ఆయన అంటుంటే ఆయన కూడా రారా అని చెప్పిన. ఆయన రాలేదు. కాకపోతే నేను ఏమైనా హైదరాబాద్ ఏమైనా సపరేట్ అనే ఉద్యమం ఏమైనా నడుస్తుందో ఒకసారి అనుకున్నాను అన్నట్టు వచ్చింది. కానీ అది కాదు. థ్యాంక్స్ ఫర్ దట్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనం చలో హైదరాబాద్ని, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ రకమైన బాధ్యత? ఇప్పుడు చాలామంది మనకు 30th సెప్టెంబర్ రోజు అంటే మన 29 సెప్టెంబర్ రోజు వినాయక్ నిమజ్జనం కోసం చాలామంది వస్తారు. వాళ్ళందరికీ మన వినాయకు నిమజ్జనం చేసిన రోజు అన్ని టెంట్లు ఖాళీ అయిపోతాయి. ఆ టెంట్లో దశ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత హైదరాబాద్లో తీసుకోవాలండి. ఒక్కరో ఇద్దరు వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా అరే వినాయకుడికి ప్రసాదం పంపించినట్టు మన హైదరాబాద్ చలో హైదరాబాద్కి వచ్చిన వాళ్ళందరికీ ఆ ప్రసాదం లాగా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ అంటే ఆల్రెడీ మనకు వర్షం పడ్డా ఏం పడ్డా ఆ టెంట్లు ఉంటాయి, ఆ వినాయకుడిని ఆ రోజు తీసేస్తారు కాబట్టి అవన్నీ ఉంటాయి, అందులోనే పడుకోండి అని చెప్పి చాలా మందిని ఆహ్వానించాల్సిన అవసరం మనకు ఉంది. ఆ రకంగా హైదరాబాద్ చలో హైదరాబాద్ సక్సెస్. ఇంకోటి మెయిన్గా అంటే యాక్చువల్గా భూమి నుంచే నీళ్లు పుట్టుకొస్తే
ఎక్కడున్న భూమిలో నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు కనుక గుర్తుకొచ్చాయి అనుకోండి ఎవడు ఏం చేయలేడు. అంటే ఆ రకమైన ఉద్యమాన్ని మనం నిర్వహించాలి. బట్ అది చేయాలి అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళే చాలా మంది కనుక పాల్గొనడం జరిగితే ఇక్కడ ఉన్న పోలీస్కి అసలు పాసిబుల్ కాదు. ఎందుకంటే ఈసారి పోలీస్ ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే ఆ 10 రోజులు వినాయకుడి దగ్గర మేల్కొనుండి వాడు రాత్రి పగలు వాడికి ఉన్న కెపాసిటీ అంతా హరించుకుంటుంది. కాబట్టి 30th రోజు వాడు చాలా వీక్ ఉంటాడు. మన శత్రువులంతా చాలా వీక్ ఉంటారు అనమాట. దాన్ని యూజ్ చేసుకోవాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీ వాళ్ళని కొంచెం ఉత్తేజపరచండి. దట్స్ మై రిక్వెస్ట్. దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా హైదరాబాద్ వాళ్ళకి కృతజ్ఞతలు.